భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన శోకం ఇస్తారి. ఆయన చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మికవేత్తగా ఆధ్యాత్మిక రంగంలో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి కుటుంబము, వారి వంశస్థులు అందరూ ఒక వేరు వృత్తిలో వేరు ఆలోచనలతో ఉన్నవారు మాత్రమే. అటువంటి కుటుంబంలో ఒక స్వామి నిత్యానందుడిగా ఇస్తారి గారు కుటుంబంలో మణిపూసగా నిలిచినారు. వారిపై ఒక చిన్న పాటను వ్రాశాను. శోకము వంశములోన వీరవెల్లి గ్రామములో, శోకము వంశములోన వీరవెల్లి గ్రామములో, నిత్యానందుడవై ఇస్తారి నామముతో, నిత్యానందుడవై ఇస్తారి నామముతో, నిరాడంబరుడవై నిత్య సత్య మార్గములో, నిరాడంబరుడవై నిత్య సత్య మార్గములో, శోకము లేనటువంటి నిర్వికల్ప భక్తితో, శోకము లేనటువంటి నిర్వికల్ప భక్తితో, శోకమ వంశములోన వీరవెల్లి గ్రామములో, పూర్వజన్మ వాసనతో పూరి పేదవాడివైన, పూర్వజన్మ వాసనతో పూరి పేదవాడివైన, పూటకు నీవు దైవనామ స్మరణలోన, పూటకు నీవు దైవనామ స్మరణ, పుణ్యపురుషులెందరినో కలిసినట్టి యోగీశ, పరమాత్ముని చేరాలనే పరితపించే పావనుడా, శోకము వంశములోన వీరవెల్లి గ్రామములో, మద్యమైన మాంసమైన రుచివాసన శోకనీక, మద్యమైన మాంసమైన రుచివాసన శోకనీక, ఆధ్యాత్మిక వాసనతో అహర్నిశలు సాధనలో అలవోకగా భగవద్గీత గానము చేస్తూ, అలవోకగా భగవద్గీత గానము చేస్తూ, మదిలోపల మహాదేవుని మరీ ధ్యానిస్తూ, మదిలోపల మహాదేవుని మరీ ధ్యానిస్తూ, శోకమ వంశములోన వీరవెల్లి గ్రామములో, విషయవాంఛలన్నింటినీ విషముగా భావించి, విషయవాంఛలన్నింటినీ విషముగా భావించి, వినయ విధేయతే నీకు గొప్పదైన స్థిరాస్తి, విద్యలన్నింటిలోన ఆధ్యాత్మిక విద్య గొప్పదని
విద్యలన్నింటిలోన ఆధ్యాత్మిక విద్య గొప్పదని వివరించిన విజ్ఞాని నీకు సహస్రవందనాలు. వివరించిన విజ్ఞాని నీకు సహస్ర వందనాలు. శోకము వంశములోన వీరవెల్లి గ్రామములో నిత్యానందుడవై ఇస్తారి నామముతో నిరాడంబరుడవై నిత్య సత్య మార్గములో శోకము లేనటువంటి నిర్వికల్ప భక్తితో శోకము వంశములోన వీరవెల్లి గ్రామములో. థ్యాంక్ యూ.